నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఓఎండ్ఎం పనులపై రాష్ట్ర వ్యాప్తంగా గల సీఏలతో టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. జనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, ఈఎస్సీ వెంకటేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గొప్ప పరిపాలనా దక్షుడని న్యాయవాది అడివికొండ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అడివికొండ వేణుగోపాల కృష్ణ అన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు చేసిన జ్ఞాని జైల్ సింగ్ జాతీయ స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో రాష్ట్రపతిగా చాకచక్యంగా వ్యవహరించారని అన్నారు. మాజీ రాష్ట్రపతి పేరు మీద అవార్డులు ఏర్పాటు చేసిన జర్నలిస్టుల యూనియన్ను అభినందించారు. సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్ఞాని జైల్ సింగ్ మెమోరియల్ అవార్డును వేణుగోపాల కృష్ణకు అందజేశారు. జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాన్ని రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాధికారులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ చదవాడ నాగరానికి పుష్పగుచ్చాన్ని అందజేసి మాట్లాడుతూ, జిల్లాలో 2024-25 సంవత్సరంలో 37 లక్షల వివిధ శాఖల సభ్యత్వ రుసుము ద్వారా అందజేయడం జరిగిందని, వినూత్నంగా ప్రభుత్వ శాఖలచే రక్తదాన శిబిరాల ఏర్పాటు, 3 కోట్లతో బ్లడ్ బ్యాంక్, డెకే తలసేమియా సెంటర్ ఏర్పాటు తదితర రెడ్ క్రాస్ సేవల్లో పాలు పంచుకున్నందుకు జిల్లా గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుండి నడిపించిన జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అభినందనీయులని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ వాట్సాప్ సేవలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ శాఖ ఈ గవర్నెన్స్ వాట్సాప్ సేవలు విస్తృత అవగాహనకు రూపొందించిన మనమిత్ర స్టాండిల్ను సోమవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ, ఈ గవర్నెన్స్ వాట్సాప్ సేవలంటే ఏమిటి, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రయోజనాలు ఏంటి తదితర విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి ఆదేశించారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా కొండలమ్మ పల్లాలమ్మ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ నాయకురాలు ముల్లపూడి రేణుక దర్శించారు. అమ్మవారికి పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించారు. ప్రసాదాన్ని స్వీకరించారు. ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావాలని, భారత సైనికులకు మనోధైర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న అత్యున్నత సేవలు అజిరామజరమని తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలుగుల అరుణ్ అన్నారు. సిస్టర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రపంచ నర్సెస్ దినోత్సవాన్ని సోమవారం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తణుకు SM స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ మాట్లాడుతూ, అనారోగ్యాలు, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రికి వచ్చే రోగులకు, క్షయగాత్రులకు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేవని తెలిపారు. ఒక నర్సుగా తన జీవితాన్ని వైద్య వృత్తికి అంకితం చేసిన నైటింగేల్ను నర్సింగ్ విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నర్సు వృత్తిలో ఆమె అందించిన సేవలను విద్యార్థులు ఆచరించాలని స్పష్టం చేశారు. ముందుగా నైటింగేల్ చిత్రపటానికి డాక్టర్ అరుణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆసుపత్రిలో నర్సులను ఘనంగా సత్కరించారు. ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ కృపావరం, RMO డాక్టర్ సాయి బాలాజీ, వైద్యులు, నర్సులు, SM నర్సింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. పెనుమంట మండలం పొలమూరులో శివాలయంలో PSSM ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో PSSM జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్, సీనియర్ పిడివిడి మాస్టర్ ఎన్ సుబ్బరాజు పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్ సుబ్బరాజు మాట్లాడుతూ, మన జ్ఞానం ద్వారా ఏ విధంగా శక్తిని పొందుతున్నామో తెలుసుకోవడమే కాకుండా మన ఆలోచనలు, మన మాటల పట్ల ఎరుక ఉండాలని తెలిపారు. ధ్యానం చేయడం ద్వారా 6 గంటల నిద్రలో పొందే శక్తి 1 గంట ధ్యానంలో పొందుతామని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్ మాట్లాడుతూ, బుద్ధుడు ప్రబోధించిన అష్టాంగ మార్గంలో జీవించడం వల్ల ఆరోగ్య, ఆనందమయ జీవన విధానం అలవడుతుందని చెప్పి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో మార్కండేయ స్వామి ఆలయ ధర్మకర్త సుందర ధర్మారావు పాల్గొన్నారు. గర్భవరం శ్రీ దుర్గాంబ సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 10వ తారీఖు శనివారం నుండి 14వ తారీఖు బుధవారం వరకు 5 రోజులు పంచానిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజు సోమవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమ ప్రధాన అర్చకులు చెరుకూరి రాజేష్, మణిబాబు, విశిష్ట ప్రద్యుమ్న,
శాశ్వతంగా మంత్రోచ్చారణలతో కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో కైతేపల్లి సుబ్రహ్మణ్యం, కైతేపల్లి నాగవెంకట సీతారామరావు, శిరీష దంపతులు, కైతేపల్లి సుబ్రహ్మణ్యం, ఈఓ శ్రీనాథ్, సీనియర్ అసిస్టెంట్ కె సూర్యరామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ తోటమాలక్ష్మి మృతి కేశవరం సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ అన్నారు. కేశవరం గ్రామ శాఖ సభ్యులు తోట మహాలక్ష్మి సంస్మరణ సభ వారి నివాసం వద్ద నరాలశెట్టి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సభలో సత్యనారాయణ మాట్లాడుతూ కేశవరం గ్రామంలో పెత్తందారులకు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు పేదల పక్షాన మాట్లాడుతూ కేశవరం గ్రామంలో నికరంగా నిలబడేవాడని అన్నారు. మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడుతూ సమావేశాల సందర్భంగా సమయపాలన పాటించడంలో ముందుండేవాడని అన్నారు. తుది శ్వాస విడిచే వరకు సిపిఎం బాటలో పయనించాడని తెలిపారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు మేడిశెట్టి పెంటారావు, చిన్నం చిన్నాగేశ్వరరావు, మెంటే సూర్యారావు, సొడదా సంజీవరావు, గుత్తుల శ్రీనివాస్, తోట యేసు, కె ఇజ్రాయేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు కోడూరు వెంకటేశ్వర్లు జిల్లా రైస్ మిల్లు పరిశ్రమ విస్తరణకు ఎంతో కృషి చేశారని భారత హ్యాండ్లూమ్ బోర్డు మాజీ డైరెక్టర్ నంద్యాల రామలింగరాజు అన్నారు. కోడూరి 112వ జయంతి సందర్భంగా త్యాగరాజ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కె జితేంద్రనాథ్, బీజేపీ నాయకులు గోతయ్య, ప్రసాద్, ఎం నాగమణి, కె వాసుదేవరావు తదితరులు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన నిడదవోలు మాజీ ఛాన్సలర్ బూరుపల్లి శేషరావును పలువురు అభినందించారు. నడుపల్లి గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించే క్రమంలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించడంతో పాటు సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలు కేంద్రంగా పాలన కొనసాగాలనే ఉద్దేశంతో పాలనా ప్రక్రియలో ప్రజలకు ప్రథమ స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర సంకల్ప కార్యక్రమాన్ని చేపడుతోందని చెప్పారు. ప్రజల దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ మీకోసం పీజీఆర్ఎస్ ద్వారా సోమవారం 9 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజలు తమ అర్జీని ఇవ్వడం కోసం 1100 మీకోసం కాల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం కోసం నమోదైన అర్జీ యొక్క స్థితిలో తెలుసుకోవచ్చునని తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. మతాలకు, కులాలకు, జాతులకు అతీతంగా అవతారులు, ప్రవక్తలు, సద్గురులు ప్రబోధించిన జ్ఞాన మార్గం, సేవా మార్గం ఆచరిస్తే శాంతియుత సహజీవనం సాగించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, మారణ హోమాలు నివారించవచ్చునని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణ చేశారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైశాఖ పౌర్ణమి సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అధ్యక్షత వహించి ప్రసంగించారు. పీఠం సద్గురులు ప్రబోధం చేయు త్రయీ సాధన అనే తాత్విక జ్ఞానం పొంది తాత్విక జీవన మార్గంలో నడుచుకుంటే కోట్లాది రూపాయలు వెచ్చించిన పొందలేని తృప్తిని, శాంతిని పొందడమే కాక మానవత్వం, ఈశ్వరతత్వంగా పొందవచ్చునని డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. మత ఛాందస తత్వం విడనాడి మత సామరస్యం పాటించాలని డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. నా మొక్క నా శ్వాస అనే యజ్ఞం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులు, నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పీఠం సెంట్రల్ కమిటీ మెంబర్ ఎన్టీవీ ప్రసాద్ రావు మాట్లాడుతూ బుద్ధుడు జ్ఞానోదయం గురించి తెలిపి మనస్సును కట్టడి చేస్తేనే మోక్షం లభిస్తుందని, వారి విగ్రహారాధనకు వ్యతిరేకమని తెలిపారు. వైశాఖ పౌర్ణమి పుణ్యకాలంలో 45 మందికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మంత్రోపదేశం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేక తాత్వికమైన అనేక విభేదాలు మానవులుగా మనం సృష్టించుకున్నాం. సృష్టి
హింసాత్మకంగా మారిపోయి మానవుడు జంతువు కన్నా హీనమైనటువంటి స్థితిలో తన మేధస్సుని సద్వినియోగపరచుకోలేక, తన జీవితాన్ని అర్థం చేసుకోలేక, తన జన్మను అర్థం చేసుకోలేక, తన మనుగడను సాధించలేక చివరకు అగమ్యగోచరై ఆ జీవితాలను చెల్లించడం హింసాత్మకంగా మారిపోయి నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మానవాడికి ఇటువంటి అజ్ఞానమైనటువంటి చీకటి నుండి జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సుగా తన మేధస్సుని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా పరిణామంలో కొన్ని తరింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వం. మరి ఈనాటి సమాజంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తాత్విక పుష్పాలు వికసింపబడినప్పుడు అందులో ఉండేటువంటి ఆ తాత్విక జ్ఞాన స్థితిని మనం అందరం పొందగలిగినప్పుడు మనలో ఆ యొక్క అజ్ఞానస్వరూపమైనటువంటి భావాలను తొలగింపబడి జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి మనలో ప్రకాశింపబడటం చేత మానవ వికాసం, మానవ అభివృద్ధి, మానవ ఒక శాంతి, సుహృద్భావం, సమైక్యత, ఆ ఆయుష్, ఆరోగ్యం, ఆనందంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి జీవనతత్వం ఆలోచించేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. మరి చూసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం ప్రపంచం అనుగుణంగా విస్తరించినటువంటి విషయాలు విశ్లేషించుకున్నట్లయితే యుద్ధం రూపంలో, మతోన్మాద రూపంలో అనేక అంశాలు సృష్టింపబడి ఉన్నాయి. అనేక దృష్టాంతాలు చూస్తున్నాం. అనేక చోట్ల మతోన్మాదం గోపాలపురం ఇందిరమ్మ కాలనీ సమీపంలో పిడుగుపాటు గురై 4 గేదెలు మృతి చెందాయి. అక్కాబత్తుల పెద్ద వెంకటేష్కి చెందిన గేదెలను పొలంలో కట్టివేయగా పిడుగుపడి గేదెలు మృతి చెందాయి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి మహాప్రభు అంటూ మండపల్లి గ్రామంలోని హిందూ మాస్టర్ కులానికి చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. మా చదువులు కాపాడండి, మా భవిష్యత్తు రక్షించండి అంటూ నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వికి వింతి పత్రం అందజేశారు. కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆమె ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 80 సంవత్సరాలుగా మండపల్లిలోని హిందూ మాస్టర్ షెడ్యూల్ కులాలకు సంబంధించి 100 కుటుంబాలకు పైగా కూలీ పనులు, ఇతర వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ హిందూ మాస్టర్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో పునర్విభజన తర్వాత కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నాటి నుండి వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు చదువుకు, వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మాస్టర్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపట్టి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితుడు బి రాముడు మాట్లాడుతూ, హిందూ మాస్టర్ షెడ్యూల్ కులానికి చెందిన తమ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని, ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నామని, తమకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. కార్యకులు బుద్ధుల చంటి, బుద్ధుల అస్మిత, ఎన్ రిషిత, బి వెంకటరమణ, ఎన్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందేనని, వ్యత్యాస ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. మోండలీస్ కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడం నిరసిస్తూ అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించడం డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు సోమవారపాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోండలీస్ కంపెనీ కార్యాలయం గోడౌన్ వద్ద కోకో రైతులు ధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల వెంకట సుబ్బారావు, పానుగంట అచ్యుతరామయ్య, రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, ఏబిఎన్ ప్రకాష్ రావు, యలమాటి విశ్వేశ్వరరావు, ఏ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. చెడు అలవాట్లనే శత్రువులు మన లోపల లేనంత వరకు బయట శత్రువులు మనల్ని ఏమీ చెయ్యలేరు. గౌతమ బుద్ధుడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.